Hello guys, welcome to the session on what happen if you don't learn AI. ఒకవేళ మీరు గనక ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏఐ నేర్చుకోకపోతే ఏమవుతుంది? మీ అందరికీ తెలిసిందే నవడేస్ మనం ఎక్కడ చూసినా ఏఐ 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 అనే వినిపిస్తుంది. వరస్ట్ సినారియోలో మీరు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఓపెన్ చేసిన ఎవ్రీ 3 వీడియోస్కి ఆర్ ఎవ్రీ 3 రీల్స్కి ఒకటి ఖచ్చితంగా ఏఐ రిలేటెడో ఏఐ మీద చేసిందో ఏఐ గురించి ఇన్ఫర్మేషనో ఇలాంటివే ఉన్నాయి, రైట్? సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏఐ నేర్చుకోకుండా ఏమవుతుంది, అసలు ఏఐ ఇంపార్టెంట్ ఏంటి, ఏఐని ఖచ్చితంగా నేర్చుకుని తీరాలా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్ సి. సో చాలా మంది అనుకుంటున్నట్టు ఏఐ అనేది ఫ్యూచర్ టెక్నాలజీ ఇలా అనుకుంటున్నారండి, కానీ ఏఐ ఈజ్ ఆల్రెడీ హియర్. అండ్ ఇక్కడ ఉండడమే కాదు, ఇట్ ఈస్ ఆల్రెడీ టేకింగ్ లాట్ ఆఫ్ జాబ్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ క్రియేటింగ్ లాట్ ఆఫ్ జాబ్స్. ఇది చాలా మనకి ఏదైతే మాన్యువల్గా చేసే జాబ్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసేసుకుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం అదే ఫీల్డ్లో ఏదైతే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోల్స్లో కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. అండ్ బై 2026 75% ఆఫ్ జాబ్స్ విల్ రిక్వైర్ ఏఐ లిటరసీ. అంటే ఇది ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సర్వేలో చెప్పిన మాట. 2026 కల్లా 75% జాబ్స్ రిక్వైర్ ఏఐ. అంటే నవేడేస్ ఏఐ అనేది ఒక సపరేట్ టెక్నాలజీ లాగో లేకపోతే ఏఐ నేర్చుకుంటే నేను ఈ జాబ్కి వెళ్తాను ఇలా కాదండి. ఇప్పుడు మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్, ఓకే, అండ్ షార్ట్ కట్స్ ఇలాంటివి ఖచ్చితంగా ఎలా ఇంపార్టెంటో ఏ ఐటీ జాబ్కి వెళ్ళినా ఈ టెక్నాలజీస్, ఈ బేసిక్ థింగ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఫ్రమ్ ఫ్యూ ఇయర్స్, విత్ ఇన్ 2 ఇయర్స్లోనే ఏఐ కూడా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ జాబ్కి, వెదర్ ఇట్ ఈస్ ఐటీ ఆర్ నాన్ ఐటీ డజంట్ మ్యాటర్, ప్రతి ఒక్క జాబ్కి బేసిక్ ఏఐ స్కిల్స్, బేసిక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్, బేసిక్ ఏఐ డెవలపర్ స్కిల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ రిక్వైర్మెంట్ అయిపోతుంది. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ సపరేట్గా ఒక టెక్నాలజీ నేర్చుకున్నాం దానికి అప్లై చేస్తాం ఇట్లా కాదండి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఏఐ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ప్రతి దాంట్లోనూ మీరు ఏఐని నేర్చుకోవాల్సి ఉంటుంది. దానివల్ల బేసిక్స్ ఆఫ్ ఏఐ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఓకే. సో మరి వాట్ హ్యాపెన్ ఇఫ్ యు లెర్న్? ఒకవేళ సరే అన్నిట్లో ఉంటుంది అంటున్నారు, అయినా కూడా నేను వినను, నాకు ఏఐ అంటే నచ్చదు, నేను నేర్చుకోను అని అనుకున్నారు అనుకోండి. ఏఐ టెక్నాలజీ మీద బిల్డ్ చేసే వాళ్ళు, ఏఐ టెక్నాలజీని డెవలప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. ఒకరు తగ్గడం వల్ల ఏఐ టెక్నాలజీకి లేదంటే జరుగుతున్న అడ్వాన్స్మెంట్స్కి మనం ఆపలేం. ఓకే. కానీ మనకొచ్చే లాస్ ఏంటో చూడండి. ఫస్ట్, జాబ్ సెక్యూరిటీ. ఏఐ మీద నేర్చుకున్న అంటే ఐ మీన్ లైక్ ఏఐ నేర్చుకున్నానంటే జాబ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అని నేను చెప్పట్లేదు. ఓకే. అయినా కూడా కాంపిటీషన్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. కానీ నేను గ్యారంటీగా చెప్పగలిగేది ఏంటంటే ఏఐ నేర్చుకోకపోతే మాత్రం గ్యారంటీగా జాబ్ రాదు. ఓకే. వెరీ సింపుల్. ఏఐ నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పలేం, కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏఐ గనక నేర్చుకోకపోతే జాబ్ మాత్రం అసలు రాదు. ఓకే. అండ్ దెన్ కెరీర్ గ్రోత్. ఒకవేళ మీరు ఏదో విధంగా కింద మీద పడి ఏదో ఒక జాబ్ తెచ్చుకున్నారని అనుకుందాం, అందులో మీకు పెద్ద కెరీర్ గ్రోత్ ఉండదు. అండ్ ముందు ముందు ఎక్కువ శాలరీస్ అనేవి రావు. అండ్ డెవలప్మెంట్ అనేది అక్కడే ఆగిపోతుంది. మీరు ఇనీషియల్గా ఎక్కడున్నారో 5 ఇయర్స్ తర్వాత అక్కడే ఉంటారు, ముందుకు వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ కాంపిటేటివ్ ఎడ్జ్ అనేది లూజ్ అయిపోతారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని హైర్ చేసుకోవాలంటే మీకంటూ ఒక స్పెషల్ స్కిల్ కానీ లేదంటే మీరే ఒక డిఫరెంట్గా కానీ నాకు అనిపించాలి, రైట్? ఒక 100 మంది ఉన్నారంటే ఈ 100 మందిలో ఒక ఆడ్గా ఉన్న పర్సన్ని మాత్రమే మనం హైర్ చేసుకుంటాం కదా. సో ఇలా ఆడ్గా ఉండాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్. ఇప్పుడు ఇవాళ రేపట్లో మెయిన్ స్కిల్ అయిన ఏఐనే మన దగ్గర లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్వ్యూ దాకా వెళ్ళే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఏఐ అనేది మ్యాండేటరీ ఫిల్టర్ కింద పెట్టేసి ఏఐ లేని అప్లికేషన్స్ అన్ని ముందే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఫ్యూచర్లో వస్తుంది. సో ఈ అన్నిటి రీజన్ వల్ల మీరు ఏఐ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకే. సో మీరు ఏఐ నేర్చుకోకపోతే మీ జాబ్ కోల్పోయే ఆప్షన్ ఉంది. ఒకవేళ ఏఐ నేర్చుకుంటే ఆటోమేట్ అయ్యే జాబ్స్ని మీరే గ్రాప్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే. సో అందుకని ఏఐ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే. నేర్చుకోవాలి, అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడ నేర్చుకోవాలి? పైథాన్ లైఫ్ వాళ్ళు మనకి ఒక మంచి కోర్స్ అయితే తీసుకొచ్చారు. అదే ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ. ఇలాంటి కోర్స్ మీరు బయట ఎక్కడ చూసుండ్రండి. ఎందుకు అని అంటే బయట మీరు అన్నిటిని లైక్ పైథాన్ కొని
మెషిన్ లెర్నింగ్ కానీ, లేదంటే డీప్ లెర్నింగ్ కానీ, జనరేటివ్ ఏ గురించి కానీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి కానీ, ఇలా విడివిడిగా కోర్సెస్ ఉన్నాయి. ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. వాటన్నిటిని మనం పర్చేస్ చేసుకోవాలి. అండ్ సెకండరీ థింగ్, మీకు ఏదైతే ఎగ్జాక్ట్గా ఏఐ ఇప్పుడు అవసరమో దానికన్నా కూడా చాలా స్క్రాప్ అనేది ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు మీరు బయట చూసే చాలా కోర్సెస్ అన్నీ కూడా ఎక్కువగా మీకు ఎప్పుడో 10 years బ్యాక్ బిల్డ్ చేసిన కరికులమ్స్ అనమాట. ఇందులో ఆటోమేట్ అయిపోయిన థింగ్స్ చాలా ఉన్నాయి. ఆ స్క్రాప్ అంతా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకోసమని 1 year కూర్చుని మొత్తం మనకి అవసరమైంది ఏంటి, నెక్స్ట్ రాబోయే 10 yearsకి ఏది యూస్ఫుల్గా ఉంటుందని మొత్తం వాటన్నిటిని దగ్గర తీసుకొచ్చి అవసరం లేని కంటెంట్ తీసేసి మొత్తం రీసెర్చ్ చేసి 1 year గ్యాప్లో మనం ప్రిపేర్ చేసిందే ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏ కోర్స్ అనమాట. సో ఇది కనుక మీరు నేర్చుకుంటే యూ విల్ అప్లై యూ క్యాన్ అప్లై ఫర్ లైక్ ఆల్మోస్ట్ 10 different జాబ్స్ లైక్ ఏఐ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, డేటా అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ పర్సన్, అండ్ లైక్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, జన్ ఏఐ ఇంజనీర్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఫర్ యూ. ఓకే. సో ఈ కోర్సులో ఉండే డీటెయిల్స్ ఏంటి అని అంటే, ఇది టోటలీ 3 months ఉంటుందండి. అండ్ 1 year 1 month ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది మనకి. అండ్ టోటల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అనమాట. అండ్ క్లాసెస్ వచ్చేసి ఆన్లైన్లో జరుగుతాయి. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి May 20, 2026లో స్టార్ట్ అవుతుంది. అండ్ టైం ఉంది అని అనుకోవద్దు, వీఆర్ ఓన్లీ టేకింగ్ ఫ్యూ పీపుల్. ఓకే. సో ఎందుకంటే మేము క్వాంటిటీ కన్నా క్వాలిటీని ఎక్కువగా నమ్ముతాం. సో అందుకనే. అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ లైఫ్ టైమ్ యాక్సెస్ టు ది ఎంటైర్ కంటెంట్. ఎప్పుడన్నా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్, మన దగ్గరే 2 స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో ఏవైతే రియల్ టైం ప్రొడక్ట్స్ చేస్తున్నామో దాని మీద ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇప్పిస్తాం. అండ్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఒక లక్కీ పర్సన్ ఎవరైతే ఉంటారో, లక్కీ ఇన్ ద సెన్స్ అన్నీ బాగా వెల్ పర్ఫామ్ చేస్తే, మన 2 స్టార్టప్ కంపెనీస్లోనే ఏదో ఒక కంపెనీకి మనమే హైర్ చేసుకుంటాం. ఇది గ్యారెంటీ. అండ్ దెన్ వీ హ్యావ్ మాక్ ఇంటర్వ్యూస్, బయట ఇంటర్వ్యూస్ ఎలా అప్లై చేయాలని, రెజ్యూమ్ బిల్డింగ్ అంటే మీ రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏటీఎస్ ఫ్రెండ్లీ కానీ, ఇవన్నీ సెషన్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ చూసి ఇదంతా ఏ ల్యాక్స్లోనో ఫీ ఉంటుందని అనుకోవద్దు. ఇది ఎస్పెషల్లీ ఎవరైతే హై పేమెంట్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం బిల్ చేసింది. సో ఫీ వచ్చేసి 8,999 మాత్రమే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు దీన్ని కూడా ఈఎంఐలో కూడా కట్టుకోవచ్చు, అది కూడా చేయలేని అనుకుంటే. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ సీ యూ ఇన్ ది క్లాస్. బాయ్.